శ్రీ గురుభ్యో నమః. మొదలగా న్యూస్ మార్క్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, మనకున్న 12 రాసులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, వీటి యొక్క ప్రభావం మన రాజకీయంగా తీసుకున్నప్పుడు, రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు, తెలంగాణ రాష్ట్రం తీసుకోండి, ఆంధ్ర రాష్ట్రం తీసుకోండి, నాయకులు ఉన్నారు, నాయకుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అని తెలుసుకుంటూ ముందుకెళ్ళడం చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే నాయకుల మీద ఉన్న ప్రభావం బట్టే రాష్ట్రం అనేది సస్యశ్యామలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంచేత నాయకుల యొక్క జాతకంలో మనకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మన కేసీఆర్ గారు అంటే చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో సీఎం గారు, ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన గురించి మనం మాట్లాడుకునే ముందు ఏంటంటే ఆయన కర్కాటక రాశి ఇవ్వడం, కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి యోగాన్ని ఇస్తోంది, ఆయన జాతకరీత్యా ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద ఆయన చేసే అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ కూడా మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి ఏమైందంటే ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే ధనస్థానంలో రాహు అన్న గ్రహం అనేది ఆగస్టు 14 వరకు ఉండడం, తర్వాత తృతీయ స్థానం అంటే కన్యారాశిలో గురుడు అనేవాడు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 14 వరకు ఉండడము, అదేవిధంగా ఇవి రెండు మనకు ఒక యోగాన్ని చూపిస్తున్నాయని చెప్పగలుగుతాం అన్నమాట. ఇక శనీశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు అంటే జనవరి 26వ తారీఖు నాడు ఎప్పుడైతే ధనురాశిలో ప్రవేశించారో కర్కాటక రాశి నుండి ధనురాశికి మనం వెళ్ళేటప్పుడు కర్కాటకము, సింహం, కన్య, వృశ్చికం, ధనస్సు పంచమ స్థానంలోకి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుందన్నమాట. పంచమ స్థానం షష్ఠస్థానంలోకి వచ్చినప్పుడు ఈ కర్కాటక రాశిని 6 ఇంట్లో ధనురాశిలోకి ఎప్పుడైతే వస్తారో పాపగ్రహాలు 3, 6, 11 స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి శనీశ్వరుడు ద్వారా ఒక శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తామన్నమాట. అంటే ఆయన జాతకంలోని శనీశ్వరుడు మంచి అద్భుతమైన స్థాయిలో ఉన్నతమైన స్థాయి 2.5 సంవత్సరాల వరకు పాలనలో ఒక ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తామని చెప్పగలుగుతామన్నమాట. శనీశ్వరుడు వాడు చేసే పని ఏమిటి అంటే ప్రజా ఆదరణ పొందించేటట్టు చేస్తారు, ప్రజల యొక్క ఆదరణ పొందుతారు. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ప్రజల ఆదరణ పొందాలి అంటే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజల యొక్క ఆదరణ పొందుతారు. అలాగా ముఖ్యమంత్రి గారి చేత ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయిస్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందుతున్నట్టుగా ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉన్న 2.5 సంవత్సరాలు ఈ రోజు నుండి అంటే జనవరి 26 నుండి ఈ సంవత్సరమే కాకుండా వచ్చే సంవత్సరం కూడా ఆయన ప్రజాభిమానంతో ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ దోహదం చేస్తుంది. ఇది 2019 జూలై కాదు సెప్టెంబర్ వరకు కూడా ఈ ప్రజాభిమానంతో ఆయన ముందుకు వెళ్తారని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా శనీశ్వరుడు ఉండే ప్రదేశాన్ని బట్టి అటువంటి యోగం కలుగుతుందని చెప్తుంటాం అన్నమాట. అదేవిధంగా ఆగస్టు తర్వాత మనకు రాహు అనేవాడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. ఈ చంద్రశేఖర్ గారికి మన సీఎం గారికి ప్రవేశించినప్పుడు చంద్రరాహులు కలియకనుకో మ్యాగ్నిఫియంట్ అంటే ఒక అద్భుతమైన ఆలోచనతో ఒక సైంటిస్ట్ ఏ విధంగా ఆలోచిస్తారో, ఓ రీసెర్చ్ సెంటర్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో అటువంటి ఆలోచన జ్ఞానంతో ముందుకు వెళ్తారని చెప్తారనమాట. సో అతని ఆలోచనలన్నీ ఆ విధంగా పాదరసంలో పనిచేయడానికి ఆగస్టు నుండి పనిచేస్తాయని బాగాను ఇంకా బాగా మంచి ప్లాన్స్, ప్రోగ్రామింగ్, డిజైనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతామన్నమాట. ఇదే విధంగా మనకు వెళ్ళేటప్పుడు మనకు గురుడు తర్వాత వచ్చి చతుర్థ అంటే గురుడు తులారాశిలో ప్రవేశిస్తాడనమాట. అంటే కర్కాటక 4వ ఇంట్లో అన్నమాట. గురుడు అనే గ్రహము కర్కాటకము, సింహం, కన్యా, తుల అంటే 4వ భాగం అర్ధాష్టమ గురుడుగా వస్తాడనమాట. అది ఎప్పటి నుండి సెప్టెంబర్ 14 నుండి వస్తాడనమాట. గురువు అక్కడ రావడం వల్ల అంటే కొంతవరకు ఆలోచన విధానం ఏవైతే ముందుగా ప్లాన్ చేస్తారో అందులో కొంత మంచి స్థితి అంటే కేంద్రంలోకి వచ్చినటువంటి కేంద్రంలోకి ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో చంద్రలగ్నాథ్ అక్కడ మళ్ళీ యోగాన్ని ఇచ్చడానికి అవకాశం అనమాట. అంటే గురు తత్వానికి సంబంధించిన ఏ కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు ఇంప్లిమెంట్ చేయడానికి రాజమార్గంలో రాజయోగం ఇవ్వడానికి గురుబలం అనేది పూర్తిగా దోహదం చేస్తుందని చెప్తామన్నమాట. సో అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు కుంభంలోకి కేతు అనే గ్రహం ప్రవేశిస్తాడనమాట. కుంభంలోకి ఎప్పుడైతే అష్టమ స్థానం అంటే మోక్ష స్థానంలో ప్రవేశిస్తాడు. అక్కడ ఎప్పుడైతే ప్రవేశిస్తాడో మోక్షానికి చేసే పనులు అంటే ఆధ్యాత్మిక పనులన్నింటిలోని ఇన్వాల్వ్ అయ్యి ఆయన ధార్మికమైన పనులు చేస్తూ రాష్ట్రానికి సస్యశ్యామలం ఉంచడానికి యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నతమైన స్థాయికి తీసినాడు. ఈ రాష్ట్రం యొక్క పేరుని, గౌరవాన్ని ఆర్థికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతమైన స్థాయి తీసుకురావడానికి ఆయన జాతకం ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల గురించి మనం మాట్లాడకుండా సహజమైన ఆయన రాశికి ఎలా ఉంది, యోగాలు ఎలా ఉంది అంటే కొంతకాలం అయిందంటే గోచారం చూడను ప్రాధాన్యత ఇస్తారు. గ్రహచారం కంటే గోచారానికి ఒక విలువ అంటూ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంది. ఆ విధంగా గోచారంగా మనం చూసుకున్నప్పుడు ఆయన రాజ్యమార్గంలో రాజ్యోగం పొందుతూ విపరీత రాజయోగంతో ఈ సంవత్సరం అంతా సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తూ పేరు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారని చెప్పడానికి ఏమాత్రం వెనకంజ వేయడానికి అవకాశం లేదు. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యోగం పొందుతారని చెప్పగలం. శుభం బియాతు.
For more details, please subscribe Newsmark.